హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్ధన్ హోమ్ కిచెన్. ఈరోజు రెసిపీ గోబీ ఆలు కర్రీ అండి. ఎలా చేయాలో చూసేద్దామా. కాలీఫ్లవర్ని 1 ఇంచ్ సైజులో కట్ చేసుకొని వేడి నీళ్ళతో కడిగి పెట్టుకున్నాను. ఆలుని కూడా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కుక్కర్లో 2 పావుల ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ వేసాను. అందులోనే 4 పచ్చిమిర్చి వేసి కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 3 ఆలుగడ్డలను వేసాను. ఆలు కూడా కొద్దిగా వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 స్పూన్ పసుపు వేసాను. అంతా కలిపి కొద్దిసేపు వేగనివ్వాలి. ఇందులోనే వేడి నీళ్ళతో కడిగి పెట్టుకున్న గోబీనంతా ఇందులో వేసేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. ఒక 2 నిమిషాల పాటు ఈ గోబీని కూడా వేగిన తర్వాత ఇందులోనే 1 స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీరా పొడి, 1 స్పూన్ సాల్ట్ వేసాను. వేసిన మసాలాలన్నీ ఆలూకి గోబీకి పట్టేలాగా కలుపుకోవాలండి. ఇది కలిపి కొద్దిసేపు వేగిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న 2 టమాటాలను వేసి కలుపుకోవాలి. టమాటా కొద్దిగా మెత్తగా అయిన తర్వాత 1/2 స్పూన్ గరం మసాలా పొడి, సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి. గోబీలో కొద్దిగా గరం మసాలా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి కలిపిన తర్వాత ఒక చిన్న గ్లాసుడు నీళ్లు పోసి అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత గోబీ ఆలు కర్రీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఒక విజిల్ వచ్చిన తర్వాత మూత తీసి చూస్తే మన ఆలు గోబీ కర్రీ రెడీ అయిపోయిందండి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకోవాలండి. ఒక్క విజిల్ వచ్చే వరకే ఉడికించుకోవాలండి. 2-3 విజిల్లు పెట్టారంటే గోబీ మెత్తగా ఉడికి కూర అంతా ముద్దలా తయారైపోతుంది. అందుకని ఒక విజిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసేయండి. చూసారా గోబీ ఆలు కర్రీ ఎంత బాగా వచ్చిందో. ఈ గోబీ ఆలు కర్రీ పూరితో తిన్నా, చపాతీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. అన్నంలో కూడా బాగుంటుంది. గోబీ పువ్వు, ఆలుగడ్డ, టమాటా కూర మీకు నచ్చితే నా వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.